కోల్కతా డాక్టర్ కేసులో హంతకుడు ఎవడు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందా? సీసీటీవీ కెమెరాలు ఏం చెప్తున్నాయి? ఈ కోల్కతా డాక్టర్ కేసుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం హంతకుడు సంజయ్ రాయ్ మాత్రమే కాకుండా మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం సంజయ్ రాయ్ కాకుండా మరో నలుగురు ఆ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రాకో, ఇక సెకండ్ పర్సన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సుమిత్రో, ఇతను కూడా ట్రైనీ డాక్టర్. మూడవ వాడు శుభదీప్, అతను కూడా ఇంటర్న్ గా పనిచేస్తున్నాడు. ఇక నాలుగవ వాడు గులాం, ఇతను హాస్పిటల్ స్టాఫ్. ఈ నలుగురు కూడా సీసీటీవీలో దొరికిపోయారు. ఆగస్టు 9 రాత్రి జరిగిన ఆ ఘోరాతి ఘోరమైన సంఘటనలో ఈ నలుగురి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. రాత్రి 12 గంటలకు హాస్పిటల్ కు వచ్చిన గ్రూప్ లో ఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్న డాక్టర్స్ ఉన్నారు. వారిలో ఒకరి పేరు రాకో, మరొకరి పేరు సుమిత్రో. వీళ్ళిద్దరూ జూనియర్ డాక్టర్స్. వీళ్లతో పాటు అత్యాచారానికి గురైన ఆ లేడీ డాక్టర్ కూడా ఉంది. ఆమె వీళ్లతో పాటు కలిసి 12 గంటలకు డిన్నర్ చేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నారు. ఆ ముగ్గురు కలిసి సెమినార్ హాల్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కాసేపు ఒలింపిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో భారత్ తరపున ఎలా పర్ఫామ్ చేస్తున్నాడో కూడా వాళ్ళు కాసేపు చూస్తూ ఉన్నారు. అలా టీవీ చూస్తూ ఉండగా రాత్రి 2 గంటలైంది. ఆ టైంకి సుమిత్రో, రాకో ఇద్దరు కూడా సెమినార్ హాల్ నుండి బయటకు వచ్చేశారు. సెమినార్ హాల్ కి ఆపోజిట్ గా ఒక స్లీప్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ లో కొంతమంది పేషెంట్స్ స్లీప్ ని అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లోకి ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్స్ వెళ్లిపోయారు. ఇక లేడీ డాక్టర్ సెమినార్ హాల్లోనే పడుకునుంది. అదే టైంలో మూడవ డాక్టర్ శుభదీప్ 3rd ఫ్లోర్ లో ఇంటర్న్ రూమ్ కి వెళ్లాడు. ఈ రూమ్ కూడా సెమినార్ హాల్ ఉన్న 3rd ఫ్లోర్ లోనే ఉంది. అందుకని ఈ నలుగురికి కూడా పోలీగ్రఫీ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ పోలీసులు నిర్వహించారు. సరిగ్గా 2 గంటల సమయంలో సుమిత్రతో పాటు రాకో ఇద్దరూ కలిసి స్లీపింగ్ రూమ్ కి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన 1 గంటకి అంటే సరిగ్గా రాత్రి 3 గంటల 40 నిమిషాలకు సంజయ్ రాయ్ బైక్ పార్కింగ్ చేస్తూ ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. 3 గంటల 48 నిమిషాలకు అతను ఎమర్జెన్సీ బిల్డింగ్ లో 3rd ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ కి వచ్చాడు. ఇక సరిగ్గా 4 గంటల 3 నిమిషాలకు అతను కారిడార్ దగ్గరకు చేరుకున్నాడు. 3rd ఫ్లోర్ లో సెమినార్ హాల్ ఉన్న కారిడార్ కి అతను వెళ్లాడు. కానీ అతను అక్కడికి వెళ్లిన సమయానికి సరిగ్గా 3 నిమిషాల క్రితం సెమినార్ హాల్ దగ్గర మరొక వ్యక్తి కనిపించాడు. అతను హాస్పిటల్లో పనిచేసే ఒక స్టాఫ్. అతని పేరు గులాం. సీసీటీవీ కెమెరాలో అతను సరిగ్గా 4 గంటల సమయంలో 1st ఫ్లోర్ నుండి 3rd ఫ్లోర్ కి వెళ్తూ కనిపించాడు. మళ్లీ అదే వ్యక్తి, అంటే ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది గులాం. సరిగ్గా 4:30 నుండి 4 గంటల 35 నిమిషాల మధ్యలో కూడా ఈ 3rd ఫ్లోర్ కారిడార్ లోనే కనిపించాడు. ఆ సమయంలో అతను 3rd ఫ్లోర్ నుండి తిరిగి 1st ఫ్లోర్ కి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడే మనం మరొక విషయం గమనిస్తే సీసీటీవీ ఫుటేజీలో 4 గంటల 3 నిమిషాలకు సంజయ్ రాయ్ అదే కారిడార్ లో నుండి సెమినార్ హాల్ కి చేరుకున్నాడు. ఎప్పుడైతే గులాం 1st ఫ్లోర్ కి చేరుకున్నాడో అంటే 4 గంటల 32 నిమిషాల సమయంలో సంజయ్ రాయ్ కూడా సెమినార్ గదిలో నుండి బయటకు వచ్చాడు. 4 గంటల 37 నిమిషాల సమయంలో అతను హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఇక్కడే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ కేసు ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం చూసుకున్నట్లయితే అత్యాచారం జరిగిన సమయంలో 4 వ్యక్తులు 3rd ఫ్లోర్ లో ఉన్నారు. సెమినార్ హాల్ కి ఎదురుగా ఉన్న స్లీపింగ్ రూమ్ లో 2 జూనియర్ డాక్టర్లు సుమిత్ర, రాకో ఉన్నారు. అదే ఫ్లోర్ లో ఉన్న ఇంటర్న్ రూమ్ లో శుభదీప్ ఉన్నాడు. గులాం అనే ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా సరిగ్గా అదే సమయంలో 3rd ఫ్లోర్ కి చేరుకున్నాడు. 4 గంటల 3 నిమిషాల సమయంలో సంజయ్ రాయ్ 3rd ఫ్లోర్ లో ఉన్నాడు. 30 నిమిషాల పాటు అతను అక్కడే అఘాయిత్యం చేశాడు. ఆ 29 నిమిషాల సమయంలోనే గులాం కూడా 3rd ఫ్లోర్ లో ఉండటం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది. ఈ 29 నిమిషాలే అమ్మాయికి యమపాశంగా మారిపోయాయి. అత్యాచారాన్ని చేయటమే కాకుండా ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా హింసించి సంజయ్ చంపేశాడు.
ఆమె శరీరంలో ఎన్నో గాయాలు చేయటమే కాక ఆమె రక్తపు కన్నీళ్లు కారుస్తూ ఉన్నా సరే పట్టించుకోకుండా ఆమెను చిత్రవధ చేశాడు ఆ రాక్షసుడు. 29 నిమిషాల్లో ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో ఎవరూ మాటల్లో చెప్పలేరు. మత్తులో తూలుతూ ఉన్న ఆ నరరూప రాక్షసుడు సంజయ్ రాయ్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ అనుమానం కలిగించే విషయమేంటంటే 3rd ఫ్లోర్లో అంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్లకి ఆ అమ్మాయి అరుపులు వినిపించలేదా? ఆ రాక్షసుడు ఆమెను కిరాతకంగా చంపుతూ ఉంటే ఆమె పెట్టే ఆక్రందనలు వాళ్లు వినలేదా? అందుకనే సిబిఐ ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని, అంటే రాకో, సుమిత్రో, శుభదీప్, గులాం, ఈ నలుగురికి కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఈ టెస్ట్ లో బ్రెయిన్ ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అందుకోసం వాళ్లకు కొన్ని డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ టైంలో వాళ్లను అడిగిన ప్రశ్నలకు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే ఆలోచన లేకుండా కేవలం తెలిసిన విషయాలు మాత్రమే, అంటే నిజాలు మాత్రమే చెప్పేందుకు అవకాశం ఉంటుంది. పాలిగ్రఫీ టెస్ట్ లో హార్ట్ బీట్ ని కూడా చెక్ చేస్తారు. ఒక మనిషి అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా అనేది కూడా ఈ టెస్ట్ లో సింపుల్ గా తెలిసిపోతుంది. బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్, స్కిన్ కండక్టివిటీని కూడా టెస్ట్ చేయటం వల్ల ఎదుటి వ్యక్తి ఏదైనా రహస్యాన్ని దాచిపెడుతున్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. తమకు ఇండియన్ న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుంది అని చనిపోయిన ఆ అమ్మాయి పేరెంట్స్ చెబుతున్నారు. అంతేకాకుండా కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని వాళ్లకు అనిపించడం లేదని కూడా ఆ పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును డీప్ గా పరిశీలిస్తే అక్కడ 4 వ్యక్తులు ఆ సమయంలో ఉన్నారు. అయితే సెమినార్ హాల్లో ఎక్కువగా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ హాల్ ని సౌండ్ ప్రూఫ్ గా కూడా చేసి ఉంటారు. లేదా ఇది బాగా ఆలోచించి ప్లాన్ చేసిన కుట్ర కూడా కావచ్చు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముందుగానే ఇలా సెమినార్ హాల్లోనే ఈ అత్యాచారానికి వాళ్లు ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ కేసులో ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టే తెలుస్తూ ఉంది. పాలిగ్రఫీ టెస్ట్ లో ఎన్నో నిజాలు బయటపడాల్సి ఉంది. డిన్నర్ టైంలో ఆ అమ్మాయికి ఏదైనా మత్తుమందు ఇచ్చారా అని అనుమానం కూడా కలుగుతోంది. ఈ నలుగురు చెప్పే సమాధానాల మీదే ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరో తెలుస్తుంది. అయితే ఈ నలుగురు ఏం చెబుతారు అనేది కూడా లై డిటెక్టర్ టెస్ట్ మీదే డిపెండ్ అయింది. ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దేశంలో కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇలాంటి నేరాలు జరగకుండా ఆపగలం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.